నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా చేసావు కదా, మరి ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేదు? నేను ఇవాళ కొత్తగా నేను చేస్తానని చెబుతున్నావు. ఇవాళ 5 సంవత్సరాలు ఇచ్చారట నీకు విడిపోయిన రాష్ట్రం అని చెప్పి, మరి ఎందుకు చేయలేదు? డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? ఒక హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? ఒక స్కూల్ ఎందుకు కట్టలేదు? ఇవన్నీ కట్టకుండా నువ్వు ఇవాళ నేను డెవలప్ చేస్తానంటావేంటి? ప్రజలు కూడా వింటా ఉన్నారు. ఒకసారి ఒక సంక్షేమ కార్యక్రమం అతను పూర్తిగా చేయలేదు, ఒక డెవలప్మెంట్ పూర్తి చేయలేదు, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక్క ఐటీ కంపెనీ తేలేదు ఆ ఏపీకి. మరి నువ్వు మళ్ళా వచ్చి నేను మళ్ళా చేస్తానని ఏం చెప్పావు? శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పతనం అయిపోతుందని చెప్తావు. మళ్ళీ మరి నువ్వు వచ్చి ఎన్ని ఎట్టెత్తానని చెబుతున్నావు? నువ్వు 4,000 పెన్షన్ నిన్న చెబుతున్నావు. 4,000 జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఎత్తానని చెప్పిన తర్వాత నువ్వు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు 2,000 చేసావు దాన్ని. ఇప్పుడు మళ్ళీ 4,000 చేస్తానని చెబుతున్నావు. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని అమ్మ ఒళ్ళు ఇస్తాడంట. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నీకు సంపద సృష్టిస్తాడంట అతను. మరి మొన్న ఎందుకు సృష్టించలేకపోయావు సంపద? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయావు? కోడి గుడ్లు పెట్టినట్టు పెట్టించలేకపోయావు నువ్వు కూడా సంపద. ఇవన్నీ మాటలు చెప్పడానికి నువ్వు 14 సంవత్సరాలు చేసావని చెప్పి అందరూ మన తెలుగుదేశం ఒక వర్గమే నమ్మిద్దని చెప్పి అందరూ నమ్ముతారు అనుకోబాకు. పేదలకి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అందించాడో ఒకసారి, ఎంత నిజాయితీగా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా ఎంత డెవలప్ చేశాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు. నేను కూడా అంతే నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నాను, ప్రజలు నన్ను ఆదరిస్తారు. నేను కూడా అదే చెప్తున్నా దమ్ముగా. నేను 2019 నుంచి 2024 ఓటికి పనిచేశాను. నేను పనిచేశాను ఉంటే నాకు ఓటు వేయండి, లేదా నాకు ఓటు వేయొద్దని నేను చెప్తున్నా ధైర్యంగా. నువ్వు చెప్పు, నీకు ధైర్యం ఉంటే చంద్రబాబు 2014 పరిపాలన 2019 నుంచి చేశాను, ఆ పరిపాలన నేను తీసుకొస్తానని చెప్పు, నీకు ఓటేస్తానని చూద్దాం. నీకు ఆ దమ్ము లేదు, చెప్పే ధైర్యం లేదు నీకు. నువ్వు దొంగవి, నువ్వన్నీ మాయ మాటలు చెప్పే దొంగ నువ్వు. నీకు ఆ మాట చెప్పు, నువ్వు ఓటే అడుగు, నువ్వు సొత్తా. నేను అడుగుతాను, మా నాయకుడు అడుగుతున్నాడు. 2019 నుంచి 2024 వరకు నేను చేశాను, నేను నచ్చితేనే నాకు ఓటైనా మా నాయకుడు అడుగుతున్నాడు. నీకు ఆ దమ్ముందా? నీకు ఆ దమ్ము లేదు. ఎప్పుడు ఎన్నుపోటుదారువి, ఎప్పుడు పక్కదారుల్లో రావడం తప్పితే నువ్వు ఎప్పుడన్నా స్ట్రైట్గా నువ్వు ఎలక్షన్లో వచ్చావు? ఎప్పుడన్నా ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచినట్టు కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఏం చేయలేడు ఇక్కడ. ఈ శంకర్రావుని ఎవడేం చేయలేడు ఈ నియోజకవర్గంలో. ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు దమ్ము ధైర్యం లేక అంటే నేను గెలుస్తానని ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకొని మీ పార్టీలో రానివన్నావు అంటే నేను గెలుస్తాననే నీ ఉద్దేశం. నువ్వే ఒప్పుకున్నావు నీ ఓటమనే. ఇంతకన్నా ఇంకా దౌర్భాగ్యం అనేది లేదు. నిన్ను ఇక ఎక్కువ నీ వయసు గౌరవించి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాజధాని ఇక్కడే ఉంది, రాజధాని ఎక్కడికి పోలేదు, రాజధాని అమరావతిలోనే ఉంది, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది రాజధాని. వైజాగ్ను కూడా డెవలప్ చేయాలి, వైజాగ్ ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది, పారిశ్రామికంగా బాగా డెవలప్ అయింది అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మరి ఆర్థిక రాజధానిగా అది అనుకొని ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని ఇక్కడ రాజధాని ఎత్తేస్తానని ఎప్పుడు చెప్పలేదు ఆయన. కట్టేది రాజధానిని సచివాలయం కట్టుకోవాలి, కానీ ఒక పట్టణాన్ని నిర్మిద్దాం అనుకోవటం తప్పు. చంద్రబాబు చేసింది బ్లెండర్ మిస్టేక్. ఏంటంటే ఒక పట్టణాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాడు. 60,000 ఎకరాలు ఒక పట్టణం నిర్మించేది నీకేం పని? హైదరాబాద్ నిర్మించారా? మనం పోయిన తర్వాత మరి హైదరాబాద్ ఎంత ఎక్స్పాండ్ అయింది? ఎవడికి వాళ్ళు ఎవట్లు వేస్తాడు, అది ఎంత రూల్స్ ప్రకారం వెళ్తూ ఉంటుంది, రోడ్లు వస్తూ ఉంటాయి, డ్రైనేజీలు వస్తూ ఉంటాయి, కరెంట్ వస్తూ ఉంటుంది. అదంతా నువ్వే చేస్తానంటున్నావు, మార్కెటింగ్ చేస్తానంటున్నావు. పద్ది అంటే నీ సులాభం కోసం నువ్వు మార్కెటింగ్ 60,000 ఎకరాలు దేనికి? ఎవడి కోసం? నువ్వు చేయగలుగుతావా? నీ వయసు అంతా, నువ్వు సాగు తర్వాతకు వచ్చావు, నీ వయసు అంతా, నువ్వేం చేయగలుగుతావు? మనం చేయాల్సిన పని ఏంటి? మన పీరియడ్లో 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేయాలి? రాజధాని కట్టుకోవాలి. అంతబట్టికే ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో రాజధాని కట్టి వదిలిపెట్టు, అది డెవలప్ అయింది. ఈ న్యూసెన్స్ అంతా ఉండదు కదా, ఉండేది కాదు కదా. వాస్తవంగా ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇది వాస్తవం. ఇది అతను మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ 60,000 ఎకరాల అవసరం ఏంటి? ఈ ప్రాంతం డెవలప్ అయింది అనుకుంటే నా ప్రాంతం కాదు అది. నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా పొలం అక్కడ? నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా? నాకన్నా ఆస్తి ఎవరికన్నా ఎక్కువ ఉందా అక్కడ? ఈ మాట్లాడే వాళ్ళందరికన్నా నాకు రాదా? నాకు కూడా కావాలి రాజధాని, నాకు కూడా కావాలి. మా మండలంలో ఉంటే నాకు బెనిఫిటే కదా. కాకుండా ఎక్కడ పోతుంది? అది ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది రాజధాని.